డిప్రెషన్ని ఉంచుకోవద్దని స్వభావం అయినా వాస్తవాన్ని అంగీకరించాలి కదా, ఇది నిజం కదా అనేటువంటి ఒక డిప్రెషన్. అఫ్కోర్స్ షుగర్ వల్ల కూడా కలగవచ్చు, షుగర్ వల్ల కూడా కలిగే అవకాశం ఉంది. అయ్యో అనవసరం ఈ వ్యాధి వచ్చే కదా అని చెప్పి బాధపడి ఉంటుంది. అది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఆలుగడ్డ తిన్నా మానేసింది, శనగపప్పు తిన్నా మానేసింది, ఆలుగడ్డ శనగపప్పు బెండకాయ నేను మానేసింది. ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నేను షుగర్ పేషెంట్ అన్న మాటని 3 మాసాలు తీసేది. అంటే షుగర్ ఉంది జాగ్రత్త పడాలనుకోండి, కానీ షుగర్ ఉంది కనుక నేను ఇట్లా జీవితంలో తినకుండా అయిపోయినటువంటి మా పాయింట్స్ మీ దగ్గర అయితే ఒక్కటే అదే అది తీసేయండి. ఇక అది కూడా తీసేయండి. ఒకటేంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధిపం పూజితే అన్నాడు. పూర్వజన్మ చేసిన పాపకం వ్యాధిపం పీడిస్తాయండి. అదేదో పాపకర్మలో వచ్చింది, అది పీడించడం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఆయుర్వేద ప్రపంచంకి వచ్చిందంటే మీరు అది నివారణ అయిపోయిందని. ఇప్పుడు ఒకటేంటంటే ఎప్పుడైతే పాపకర్మ నివారణ అయిందో అప్పుడు సబ్వై చేయలేదు, అప్పుడే మందు వాడబోతుంది. అంతవరకు వాడాలని అనిపిస్తుంది ఏదైనా కూడా. మందులు నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువైపోతుంది, దానికోసం చెప్పేసి ఆయుర్వేదిక్ దానికోటి దీనికోటి చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు కరెక్ట్ మరి మీరు ఇప్పటికే రైట్ వేకి వచ్చారు కాబట్టి మీ రైట్ వేని వాళ్ళు మిస్గైడ్ చేసి మిస్టేక్ చేశారు. ఆ పద్ధతులు వాళ్ళు మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చేసారు, కానీ అది మాన్యమని చెప్పకుండా ఉంటే నేను వాళ్ళు ఇంత రీసెర్చ్ చేయకూడదు. ఎప్పుడైతే మాన్యమని చెప్పిందంటే అదేంటంటే అప్పుడు విషయం ఏంటంటే అతను నాలెడ్జ్ ఉందా లేదా, మనం పైసలు ఇచ్చినప్పుడే కాదు, లైఫ్ మీది, దెబ్బతినేది మీరు, బాధపడేది మీరు, బలేది మీరు. అది అక్కడ దేని వాడి పట్ల ఏమాత్రం ఆలోచన లేకుండా వాడు అలా చెప్పగలడం అంటే తప్పు. ఇప్పుడు నా దగ్గర విషయం వచ్చింది, నాకు తెలియలేదు అనుకో, తెలియలేదని చెప్పి ఇంకొక పంపాలి, తెలుసుంటే పంపాలి, తెలుసుకోవడం ఇది చేయాలంటే. కానీ తెలియడం మిస్గైడ్ చేసేసి వాటిని ప్రాణాలతో నాకు చెప్పడానికి మనం తప్పు కదా, ఇట్స్ క్రైమ్ అని అట్లా.